బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలును ప్రశ్నిస్తూ కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ సభలో అభయహస్తం పేరిట కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోను ఆవిష్కరించడమే కాకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 6 గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించారు. అధికారం చేపట్టి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల అమలు గురించి ఏనాడైనా తెలుసుకునేందుకు ప్రయత్నించారా? కనీసం సీఎం రేవంత్ మిమ్మల్ని కలిసిన సమయంలోనైనా వాటి అమలు గురించి అడిగి తెలుసుకున్నారా అని కిషన్ రెడ్డి లేఖలో ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ భస్మాసుర హస్తంగా మారతాయని కిషన్ రెడ్డి హెచ్చరించారు. సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలును ప్రశ్నిస్తూ కిషన్ రెడ్డి లేఖకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? చక్రి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీకి బహిరంగ లేఖ రాశారు. ప్రధానంగా ఏదైతే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీని కలవడం జరిగింది. రాష్ట్రంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని సోనియా గాంధీకి అందజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉంది, రాబోయే 2047కు సంబంధించి ఎట్లాంటి ప్రణాళికలు రూపొందించుకున్నాము, ఈ 2 సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసింది అని చెప్పేసి అన్ని విషయాలను కూడా ఒక డాక్యుమెంట్ రూపంలో సోనియా గాంధీకి అందజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా బహిరంగ లేఖలో ఇవన్నీ కూడా పొందుపరచడం జరిగింది. 2 సంవత్సరాల పాటు కూడా అధికారంలో ఉండి రాష్ట్రంలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని చెప్పి కూడా తన బహిరంగ లేఖలో కిషన్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెప్టెంబర్ 17 తుక్కుగూడ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఈ సభకు రావడం జరిగింది. ఈ సభకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 6 గ్యారంటీల ఏదైతే అభయహస్తం ఏదైతే గ్యారంటీ కార్డును విడుదల చేయడం జరిగింది. మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, అదేవిధంగా వీటికి తోడు మరో 420 హామీలు. వీటి హామీలకు సంబంధించి ఇప్పటి వరకు ఎంతవరకు వచ్చాయని చెప్పి కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఎందుకు అడగలేదని చెప్పి కూడా తన లేఖలో కిషన్ రెడ్డి పొందుపరచడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తూ ఉన్నటువంటి పథకాలు, గ్యారంటీలు అమలు చేస్తూ ఉన్నామని చెప్పుకుంటా ఉందో అందులో సగం గ్యారంటీలు కూడా ఇప్పటివరకు అమలు చేయలేదు. ఇచ్చినటువంటి హామీలు కూడా ఒకటి కూడా అమలు నోచుకోవడం లేదు. కేవలం 1-2 పథకాలు అమలు చేసి మేము అన్నీ కూడా అమలు చేశామని చెప్పుకుంటా ఉన్నారని చెప్పి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన లేఖలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఆ లేఖకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోను కూడా జత చేసి సోనియా గాంధీకి బహిరంగ లేఖనైతే కిషన్ రెడ్డి రాయడం జరిగింది. ఏదైతే ఇచ్చినటువంటి హామీలు గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు అమలు చేయడం లేదు, దీనికి వచ్చినటువంటి మీకున్నటువంటి అభ్యంతరాలు ఏమిటని చెప్పి కూడా కిషన్ రెడ్డి తన లేఖలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఇందులో ముఖ్యంగా మహిళలను, రైతులను, అదేవిధంగా ఇటు నిరుద్యోగులను, అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ వంచింది, కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పి కూడా ఈ యొక్క లేఖలో పేర్కొనడం జరిగింది. ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇతర పార్టీలపై విమర్శలు చేయడమే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు అని చెప్పి కూడా కిషన్ రెడ్డి తన లేఖలో పేర్కొనడం జరిగింది. ఒకవేళ ఈ విధంగానే ముందుకు వెళ్తే రాబోయే రోజుల్లో ఈ అమలుకు సంబంధించి మీరు ఎలాగో మీ ముఖ్యమంత్రికి చెప్పారు, ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తే మీరు ఇచ్చినటువంటి అభయహస్తం ఏదైతే ఉందో అదే మీ పాలిట భస్మాసుర హస్తం అవుతుందని చెప్పి కూడా తన లేఖలో కిషన్ రెడ్డి పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ లేఖ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలను పక్కకు పెట్టి ఇప్పటికే ఇక మా హామీలన్నీ అమలు చేసినట్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఇవన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి కూడా కిషన్ రెడ్డి తన లేఖలో పేర్కొనడం జరిగింది. చూడాలి మరి మిగిలిన 3 సంవత్సరాలైనా ఇచ్చినటువంటి గ్యారంటీలు, హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందా, లేదంటే రాబోయే ఎన్నికల్లో ఏం జరగబోతా ఉంది అని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే రాజకీయ వర్గాల్లో ఈ లేఖ ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.